పెట్టపోయినా సరే ఆమెకు చూస్తే కడుపు నింపింది అనేవాడిగా అలా అనలేదు కదా. నామినేషన్స్లో కూడా నేను మాట్లాడుకుని ఉండేవాడిని కదా. అవునా, తనుజ అనే పేరు ప్రతి ఒక్కరికి మనం ఒకే పివర్టీ ఏజ్ నుంచి వస్తాము. ఆ ఏజ్ స్టార్టింగ్లో మనకి చిన్న క్రషెస్ లాంటివి, ఇన్ఫాక్చుయేషన్, క్రష్ కానీ, లవ్ కానీ ఏదో ఒకటి మనం అనుకోవచ్చు, దాన్ని ఫామ్ అవుతాయి కాబట్టి. అండ్ మోర్ ఓవర్ హరిత గారికి మొత్తం అన్నీ తెలుసు, నా భాగవతాలు అన్నీ తెలుసు, ఆవిడకి నా పాస్ట్ తెలుసు, అన్నీ తెలుసు. అండ్ ఐఎమ్ వెరీ ట్రూ అండ్ జెన్యూన్. ఇప్పుడు మీరు ఏం చూసారో ప్రతి ఒక్కరు కూడా అన్నీ తెలుసు. ఒక చిన్న ఆ ఫీల్ అయితే ఉంటుంది కాబట్టి. బట్ ఇప్పుడు వాళ్ళ రోజున అందరికి పెళ్ళి అయిపోయినాయి కాబట్టి ఆ పేర్లు అప్రస్తుతం కాబట్టి మాట్లాడటం ఇష్టం లేదు. ఆ కాంటెక్స్లో వచ్చింది, జస్ట్ మాట్లాడని అయిపోయింది అంతే. రైట్, చెప్పు. మీరు హౌస్లో ఉన్నప్పుడు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళలో నేను ఒకదాన్ని. ఓకే. అండ్ టు బి ఫ్రాంక్, ఒక్క క్వశ్చన్ అందరికీ క్లారిఫై చేయాలి. షూర్, తప్పకుండా. గుండంకులు అంటే మీరు ఎందుకు అంత ఫీల్ అయ్యారు? ఐ మీన్ మీరు నిజంగా అయితే మీకు హెయిర్ లేకుండా లేదు, నిజంగా బాల్డ్ హెడ్ అయితే ఫీల్ అయి ఉండాలి. లైక్ ఆ పేరు మెన్షన్ చేయొచ్చు లేదో, బట్ మీరు బండాం కదా. ఓకే, చెప్పండి. మీరు భలే ఆంటీలా ఉన్నారండి. భూతద్దాలా? భూతద్దాలు కాదు, నేను అడిగిన సరే బండాంటీ చెప్పండి. కాదండి, భలే వాళ్ళు మీరు ఫీల్ అవుతే నేను ఫీల్ అవును. షో అంతసేపు నన్ను గుండంకులు అని పిలవండి, నేను బండ అంటే పిలుస్తా. ఓకేనా, మాట్లాడుకుందాం. లేదండి, జర్నలిస్ట్ కాదండి, మనిషి మాట్లాడుతున్నాం. ఇప్పుడు జర్నలిస్ట్ ట్యాగ్ తీసుకురావద్దు. అలా అయితే ఇప్పుడు నేను సెలబ్రిటీగా అని చెప్పి మాట్లాడాలా? సెలబ్రిటీ మాట్లాడు ఫీల్ అయ్యారు చూసారా? కాదు ఉదాహరణ బ్రదర్ అవకాశం. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తే మీరు ఫీల్ అయ్యారు, నన్ను నిజంగా ఆ మాట అన్నారు. ఓకేనా బ్రదర్, ఇద్దరు 1 by 1 చెప్పిన మా బదులు మీరు రియాక్ట్ అయ్యారు, ఆమె రియాక్ట్ అవ్వలేదు, మీరు రియాక్ట్ అయ్యారు. కానీ నన్ను డైరెక్ట్గా అన్నారు కాబట్టి నేను రియాక్ట్. ఓకేనా, మీకు ఒక న్యాయం మనకు ఒక న్యాయం ఉండదు కదా బ్రదర్. ఆమెని జస్ట్ 4 టంగ్ తిప్పుతున్నాను మనస్ఫూర్తిగా. లోపల నేను ఆ మాట ఆమె అంతసేపు సారీ ఫీల్ అవుతూనే అన్నా. ఉదాహరణ తీసుకున్నా, ఉదాహరణకి మీరు ఫీల్ అయ్యారు. సో నిజంగా నేను మిమ్మల్ని ఉద్దేశించానని అనుకుంటున్నారా కదా? మీరు ఫీల్ అయ్యారు కదా? కాదండి, సో ఇప్పుడు చిన్న మాట ఇవాళ రేపు మా ఆంటీ అంటేనే ఫీల్ అవుతున్నారు. అవునా, లావ్ అన్నా ఫీల్ అవుతున్నారు. అవునా, కలర్ గురించి మాట్లాడినా కూడా రేసెస్ భావాలు అంటున్నారు. ఇలాంటి సొసైటీలో ఉన్నప్పుడు గుండు అంకుల్ అనే మాట నేను అది డెరిగేటరీగా ఫీల్ అవుతాను, తీసుకోను, అంతే సింపుల్. ఎందుకంటే ఎవరినన్నా సరే నా మనసులో పెట్టుకోనుకుంటే కానీ ఎత్తి మీదకి తాను ఆడే పరిస్థితి తీసుకురాను, డ్యాన్స్ చేసే పరిస్థితి తీసుకురాను. చాలా సింపుల్ అయిపోయింది. సారీ మేడం, నేను నా ఉద్దేశం ఏంటంటే జస్ట్ ఉదాహరణ తీసుకున్నప్పుడు ఫైర్ రావాలనుకున్నాను. బట్ యు ఆర్ వెరీ వెల్కమింగ్. ఆ బ్రదర్ నుంచి ఫైర్ వచ్చింది. బ్రదర్, థ్యాంక్ యూ, ఐ అప్రిషియేట్ దాట్. ఓకే, అది సో దయచేసి అరే బ్రదర్, లేడీస్ జెంట్స్ ఏమన్నా అందరు సమానమే, ఒకటే బాడీలో. అర్థమైందా? మనసు అనేది అదే చెప్తున్నాను. ఎగ్జాంపుల్ నేను ముందు చెప్తాను ఎగ్జాంపుల్ అని, అప్పుడు మీరు రియాక్షన్ ఇస్తారా? ఎవరుగా సైలెంట్గా ఉంటారు, ఒపీనియన్ స్టాండ్ తీసుకునేవాళ్ళు కదా. అవునా, చెప్పండి మేడం. బట్ మీరు కాదు కదా, ఆ సర్టెన్ మినిట్ కోసం, ఆ మూమెంట్ కోసమే మీరు సేవ్ చేసుకున్నారు. దానికి మీరు ఎందుకు ఫీల్ అయ్యారు? దిస్ వాస్ మై క్వశ్చన్. ఇప్పుడు నా బదులు హరిత గారు ఆన్సర్ చెప్తారు, పర్లేదా? చెప్పండి. చెప్పండి. ఆ వర్డ్ ఏదైతే వచ్చిందో జియో అనే వర్డ్, నేను అసలు నా పదం నుంచి కూడా నేను అసలు నోటి నుంచి మాట్లాడను. అది చాలా రాంగ్ వర్డ్. ఎందుకనంటే ఆయన స్వంతంగా ఏదో ప్యాషన్తో చేసుకెళ్ళిన థింగ్ కాదు అది. షో కోసమే, అగ్ని పరీక్షలో షో కోసమే చేసుకున్నారు. సో ఆ రోజు డేర్ ఆర్ డై చాలా టాస్కులు జరిగినాయి. ఎవరు డబ్బులు వేయించుకోమన్నారు, బిర్యానీలు తినమన్నారు. ఎవ్వరు కూడా టిల్ టుడే ఆ టాస్క్ని ఎవ్వరు కూడా, ఆ డేర్ని ఎవ్వరు కూడా ఇమోషనల్గా ఆర్ ఫిజికల్గా ఎవ్వరు క్యారీ చేయట్లేదు. హీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ ఈస్ క్యారింగ్. అండ్ ఈవెన్ స్టేజ్ మీద కూడా మీరు షోలో ఉన్నంత వరకు మొత్తం మీరు ఇలానే ఉండాలి అని చెప్పేసి నన్ను అన్నారు. ఐఎమ్ ద మ్యాన్ ఆఫ్ మై వర్డ్ అని చెప్పి అలా చెప్పినప్పుడు, ఎందుకంటే అగ్ని పరీక్ష నుంచి షో లోపలికి వెళ్ళేలోగా మళ్ళీ 3 times ఆయన మళ్ళీ క్లీన్ షేవ్ చేసుకోమంటే కూడా ఇష్టం లేకపోయినా చేసుకున్నారు, ఓన్లీ బికాస్ ఆఫ్ షో. సో అలాంటి షోలో దాన్ని కామెడీ చేసేసారు. ద ఇమోషన్ అండ్ ద ఫిజికల్ థింగ్ వాట్ హీ హ్యాస్ క్యారింగ్ ఇట్ ఫర్ ద షో పర్పస్, ఆ షోలో దాన్ని కామెడీ చేసేసారు. సో డెఫినెట్గా అది హీ డజంట్ డిజర్వ్ దట్ వర్డ్. ఆ జియో అనే వర్డ్ నేను ఇవాళ వరకు నా నోటంటే నేను అసలు వాడలేదు, వాడను కూడా. అండ్ వాడే వాళ్ళకి డెఫినెట్గా ఆన్సర్ అయితే ఇదే ఉంటుంది. ఓకేనా, నేను చెప్పిన అర్థం చెప్పిన కంటెస్టెంట్స్ ఉన్నా కరెక్ట్గా మింగిల్ అవ్వలేకపోయారు.